నమస్తే ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి ఆ మహానేత దివంగత నేత వైఎస్ఆర్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నామినేషన్ కోసం పులివెందులు వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు సిఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంతో మాట్లాడారు. నా పులివెందుల, నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్ఆర్ బాటలో మరో 2 అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వమని పేర్కొన్నారు. పులివెందులలో ఏముంది అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ అని సీఎం జగన్ వెల్లడించారు. అదేవిధంగా పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయటం, మంచి మనసుతో ఉండటం, బెదిరింపులకు లొంగకపోవటం, మాట తప్పకపోవటం మన కల్చర్. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదిరించింది ఈ పులివెందుల బిడ్డలే అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా. వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి కుంటుపడిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. మౌలిక వసతుల లేమితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కునారిల్లుతుందని అన్నారు. శివారు కాలనీ వాసులకు కనీస అవసరాలు కూడా కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. స్థానిక 36 డివిజన్ టీడీపీ అధ్యక్షులు గూడపాటి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప మాధవికి అపూర్వ స్వాగతం పలికింది. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి అందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు ఆమె అందజేశారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 36వ డివిజన్లో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మన్నవ మోహన కృష్ణ, నేరెల సురేష్, శ్రీరామ్ ప్రసాద్, ఆలహరి, బండారు వెంకటేశ్వరరావు, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 36 వార్డులో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. ఇంటింటికి వెళ్తున్నాము. ఎంతో ఆదరంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. విజయం మీదేనమ్మా, మీరేమీ కంగారు పడకండి అని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క చోట. అలాగే మీరు చూస్తే ప్రతి ఒక్క డివిజన్ హెడ్, బీజేపీ, టీడీపీ, జనసేన యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి బయటకు ముందే నుంచోబెట్టి వాళ్ళని మమ్మల్ని ఆహ్వానించేలాగా వారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా యథావిధిగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు పెన్షన్లు లేవని, వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి రాగానే ఈ విషయం మీద దృష్టి పెట్టి వాళ్ళకి సత్వరమే పెన్షన్లు అందేలాగా చేస్తాము. బాబు గారు ఆల్రెడీ ముందే చెప్పారు, 3 నెలల పెన్షన్ కూడా ఒకటేసారి వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది అని బాబు గారు మొన్న షూరిటీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం వచ్చి రాగానే వీరి పెన్షన్లన్నీ కూడా మేము అందజేసే ప్రక్రియను మొదలుపెట్టి చాలా తొందరగానే దాన్ని ముగిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు 36వ వార్డు మా జనసేన వార్డు ప్రెసిడెంట్ రోళ్ల కోటేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారి
డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రజలు నీరాజనాలు పడుతున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారని చెప్పి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్ళు బాగా లేట్ అయిపోయింది, మీరు ముందు కనుక వస్తే ఇంకా మా బతుకులు బాగుపడాయి అని చెప్పుకుంటున్నారు. ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక, పరిశ్రమలు లేక జనాలంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలని పరిస్థితి వచ్చింది. అందరూ ఉద్యోగాలు లేక గంజాయి కూడా ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతోనే వాళ్ళు దొంగతనాలకి, దొరతనాలకి అలవాటు పడిపోయి జనాలను ఇబ్బంది పడతారు, తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఏదో పగలు తీసుద్దని చెప్పి చిలకలూరుపేట డాన్ రజనమ్మ అమ్మ అంటారు, ఏమో ఎవరికో తెలియదు, ఎవరికి అమ్మో తెలియదామా, అక్కడ పనికిరాని చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేశారు, మన ఎత్తినేశారు. ఆమె వచ్చేది లేదు, గెలిచేది లేదు. కానీ ఇక్కడ మంచి మనిషి గల్లా మాధవి గారు, ఆమె గతం నుంచి కూడా ఎన్నో మంచి పనులు చేసి సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆమెకు ఆ ఓటు వేసి కనుక గెలిపిస్తే మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాను. అందరూ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారికి ఓటేసి గెలిపించారు. జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి గారి ప్రచారం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 36వ డివిజన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది. ప్రతి చోట కూడా, ప్రతి ఇంట కూడా ప్రజలందరూ కూడా మాధవ్ గారిని ఆదరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవ్ గారిని, అలానే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీతోటి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయారు ప్రజలందరూ. రాష్ట్ర అన్ని రంగాల్లో కూడా వెనుకబడింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు అందరూ కూడా మార్చి మే 13 కోసం ఎదురు చూస్తున్నారు. ఓటు అనే బ్రహ్మాస్త్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిగొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా. 36వ డివిజన్ స్తంభాల గరువులో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరకాల సమస్యలు, రైలు పట్టాలలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వటం కానీ, రైలు కట్ట మీద ఉన్నటువంటి, అలాగే త్రాగునీటి సమస్య కానీ, వీటన్నిటి మీద మేము గతంలో కూడా నగరపాలక సంస్థ సమావేశంలో వీటన్నిటి మీద పోరాటం చేశాం. ఈ రైల్వే కట్ట మీద ఉన్నటువంటి స్థలాల విషయంలో డిఆర్ఎం గారిని జయదేవ్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ముందు కనుక వైసీపీ పార్టీ వాళ్ళు ఒక రాజకీయం చేసి దీన్ని లేపాలని చూశారో, ఆ రోజున మేమందరం వెళ్ళి జయదేవ్ గారి సమక్షంలో పోరాటం చేశాం. అదేవిధంగా రేపు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు అయిన తర్వాత పెమ్మసాని గారు కానీ, గల్లా మాధవ్ గారు కానీ ఆధ్వర్యంలో దీన్ని మేము శాశ్వత పరిష్కారం చేస్తాం. రైల్వే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని చెప్పి కూడా మేము గతంలో కూడా చెప్పున్నాం. అవన్నీ తీర్చి ఈ ప్రాంతంలో అందరికీ పట్టాలు ఇప్పించి ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరలా పూర్వవైభవం తీసుకొచ్చి ఈ ప్రాంత వాసులకి మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ లేకుండా చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హామీ ఇస్తూ, ప్రతి ఒక్కరూ దయచేసి ఎవరో మాయమాటలని, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన అభ్యర్థుల్ని మీరు ఎన్నుకోవద్దు. ఎందుకంటే ఆమె చరిత్ర చూసాం. గతంలో ఏదైతే ఆమె చేసిన భూదందాలు కానీ, అక్కడ షాపుల దగ్గర బంగారపు కొట్లాలు కానీ, ఏ వ్యాపారం చేయాలన్నా ఆమె కప్పం కట్టాలి. ఆమె కప్పం కడితేనే అక్కడ బతికే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చిలకలూరుపేట ప్రజలందరూ చీ కొడితే ఆమెను జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమతో ఏదైతే అక్కడ వేమవరంలో ఎస్సీ భూములు ఉన్నాయో. రాజీనామాలు వాలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువలన వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలు ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనల్లో ఉంటే తప్ప ఎవరిని రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు. వాలంటరీ పోస్టుల్లో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తర్వాత వాలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు. ఈ వివరాలన్నింటిలో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యపట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమిలో అంతా చంద్రబాబు మనుషులేనని అన్నారు. ఎదుటి వారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటు. కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. 2024లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశారు. పవన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు పవన్లకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది. వైఎస్ఆర్సీపీ విజయం వారికి అర్థమైంది. విమర్శలు ఎన్నైనా చేయవచ్చు, వాటికి ఆధారాలు ఉండాలి. రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేసిందెవరు? కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకు పవన్ ప్రయత్నం. 2014
2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని వారికి కోపమని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిరంజీవిని ఉద్దేశించి నేనేమీ అనలేదు. చిరంజీవి మద్దతు ఇవ్వటం మంచిదే, కానీ ఇంకా ఎవరు కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పా. చిరంజీవిని నేను విమర్శించా అని చెప్పటం ద్వారా కొంతమందినైనా దగ్గర చేసుకోవచ్చని 3 పార్టీల నేతలు భావిస్తూ ఉన్నారు. చంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు అని సజ్జల ధ్వజమెత్తారు. తమ అభిమానుల మీదనో వీళ్ళకు ఉందనైతే నాకు అనిపించట్లే ఆయన పవన్ కళ్యాణ్. అంత ఈ 10 రోజుల్లోనే అందరినీ మార్చి చంద్రబాబు నాయుడుకు గంపగుత్తగా ఎందుకు అప్పచెప్పాలనుకుంటున్నాడు ఆ ఓట్లన్నీ? ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దాని బదులు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడము, లేదా దాంట్లో నుంచి లేని అర్థాలు లాగాలని చూడడం అనేది అది విచిత్రంగా అనిపించి నేను చూస్తే ఇది కదా రీజన్ అని అనిపిస్తుంది. కానీ జనం అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఈ డ్రామాలన్నీ దేనికోసం అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడును 14లో చూశారు. 14లో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేశాడు. ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి కూర్చోబెట్టారు. ఏం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు? ఎలా రాచిరంపాన పెట్టాడో వాళ్ళందరినీ గుర్తులేదా? వాళ్ళకు తెలియదా? మాత్రం మర్చిపోతారా? అప్పుడు కనీసం ఏ సీట్లు తీసుకోకుండా అన్నా చేశాడు. ఈసారి సీట్లు కొన్ని తీసుకొని ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి దాదాపు బహుశా బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా బహుశా ఏమి ప్రతిఫలంగా ఏం తీసుకున్నారో తెలియదు. కానీ ఏ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడని రీతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు లొంగిపోయి చేస్తున్నారు? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. సార్, సీఎం గారు జగన్ గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఆ 1,00,000 కోట్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పంచుతాం. నేను 1,00,000 కోట్ల మెజార్టీతో గెలుపుతాను. ఎవరు పవన్ కళ్యాణ్ ఏదైనా అనొచ్చు. వాటన్నిటికీ రియాక్ట్ కావడం అనవసరం. ఎలాగో పోతున్నామని తెలుసు. ఆయన తన పాత్ర మాత్రమే పోషిస్తున్నాడని చెప్పారుగా. చంద్రబాబు ఆడుతున్న విస్తృత పెద్ద నాటకంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఒక చిన్న పాత్ర, దాన్ని పోషిస్తున్నాడు. అది చంద్రబాబు స్క్రిప్ట్ తయారు చేస్తే ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడుతున్నాడు. దాదాపు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారో ఈయన ఓ రోజు ఇది మాట్లాడితే ఆయన ఇంకోటి మాట్లాడతాడు. అల్టిమేట్గా వచ్చి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తిట్టే ప్రతి తిట్టులో దాని ఈ డెసిబల్స్ అంటే సౌండ్ ఇది పెరుగుతోంది అంటే డెస్పరేషన్ అంత పెరుగుతోంది అని అర్థం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత రాబోతున్నారని వాళ్ళకి స్పష్టంగా, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అనేది వాళ్ళకి స్పష్టంగా తెలిసిందని అర్థం. ఆ ఉడుకుమోత్తనము, ఆ కోపము, ఆ కడుపు మంట అది పెరగడంతో తిట్లు వాటి మోతాదు కూడా పెరుగుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలను వెధవలని కించపరుస్తారా? ఇది మీ పెత్తందారి ఆలోచనకు నిదర్శనమని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం దెబ్బతీసిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ జగనన్న సీఎం అవుతారని అనేక సర్వేలు స్పష్టం చేశాయని చెప్పారు. దీంతో టీడీపీ దిక్కుతోచక అధికారం కోసం అడ్డదారులు తొక్కుతుందని అన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రంగంలోకి వచ్చిందని, ప్రజల్ని డబ్బులతో ప్రలోభాలకి గురి చేయాలని ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ ప్రయత్నంలో డబ్బుతో ఓట్లు కొనవచ్చు, తెలుగు ప్రజలు వెధవలు అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం చేసిన ప్రసంగాన్ని జోగి రమేష్ మీడియాకు చూపించారు. ఇక్కడే పుట్టి ఇక్కడే చదివి విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్న తర్వాత తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కించబరుస్తూ మాట్లాడటం దారుణమని, ఇది పెత్తందారుల మనస్తత్వానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా A1 గా ఉన్న సతీష్ ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సతీష్ ను పోలీసులు 3 రోజుల పాటు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలో సతీష్ ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో ఈ నెల 25, 26, 27 తేదీల్లో సతీష్ ను పోలీసులు విచారించనున్నారు. ఇక సీఎం జగన్ పై సతీష్ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉన్న సీఎం జగన్ పై సతీష్ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్ కనతకు గురి చేసి పదునైన వస్తువు
కత్తుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మ పై భాగాన బలమైన గాయమైంది. జగన్ అంటేనే ఒక ప్రపంచనమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నవరత్నాలతో పేదరికం లేని ఆంధ్రావని అవతరించిందని తెలిపారు. ఈ మేరకు స్థానిక 8వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 214 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అలాగే 32,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి పేదోడి సొంతింటి కలను సాకారం చేశామని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఎమ్మెల్యే ముస్తఫా చేసిన అభివృద్ధి తనకు ప్రజా ఆదరణగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, ఇర్రి సాయి, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారంలో 8వ వార్డులో గడప గడపకి వెళ్తున్నాము. ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాలు చేశాం. గడప గడప మన ప్రభుత్వం కానీ, మా నమ్మకం నువ్వే జగనన్న కానీ, వైఏపీ నీట్ జగన్ కానీ, ప్రతి ఒక్కటి చేసినప్పుడు ఒకే ఒక స్పందన జగన్ అంటేనే ప్రభంజనం. ఆ ప్రభంజనం ఈరోజు మరి రాష్ట్రం మొత్తం 175కి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే గిఫ్ట్గా ఇస్తారు. ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరు ఏవి అడగకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఆసరా కానీ, లేకపోతే ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, లేకపోతే ఇళ్ల పట్ట కానీ, ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మేము అడగకుండానే ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన మమ్మల్ని అడగకుండానే మేము అన్ని ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని గెలిపించుకొని ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడే మా గౌరవం, మా ప్రాంతానికి గౌరవం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకం పెట్టుకొని మేమే ఒక స్టార్ క్యాంపెయినర్ అంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్నో పార్టీలు వచ్చాయి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేయించుకుంటారు, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు. ఈరోజు బస్సు యాత్రలో మీరు చూసుకుంటే ఆ జనం ఆ వీరాభిమానంగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఆయన ఒక నమ్మకం, ఆయన అంటే ఒక భరోసా, ఆయన అంటేనే ఒక సంక్షేమం ఇచ్చే నాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడడానికి వస్తున్నారు. అదేవిధంగా గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దాదాపుగా 214 కోట్లు మరి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి అలాగే గుంటూరు తూర్పులో 33,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారు ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ, మీ అందరికీ తెలుసు ఒక నాయకుడు అని అంటే మనం ఓటేసి గెలిపించిన నాయకుడు మనకు అందుబాటులో ఉంటే చాలు అని చెప్పుకుంటాం. మరి పిలిస్తే పలికే విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసి ఆయన మీ ఇంటి వాడయ్యారు. అలాగే ముస్తఫా గారు కూడా నిరంతరం కూడా ఆయన కూడా అందుబాటులో ఉంటాం. అలాగే ప్రజాసేవే లక్ష్యంగా ముస్తఫా గారు అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉన్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో మంచోడు ముస్తఫా అని ఎందుకని అంటారంటే ఆయన ఎన్ని మంచి పనులు చేస్తే మంచోడు ముస్తఫా అని అంటారు. ఆయన మంచి పనులు చేశారు కాబట్టి ప్రతి కుటుంబం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఈ గౌరవం, మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఈ ప్రజా ఆదరణే ఈరోజు నాకు ఆస్తిగా నేను ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాను. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ చిరునవ్వులతోనే వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు. అది చాలు నాకు. ఖచ్చితంగా ఇంతే స్పోర్టివ్నెస్ తీసుకొని రానున్న రోజుల్లో మరి అలాగే వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి నా వంతు నేను కృషి చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నుంచినందుకు ప్రజల ఆదరణ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 8వ డివిజన్లో శివాలయం వెనక పక్క ఉన్న వడ్డెరగూడెము మరియు శివాలయం వీధి, అదేవిధంగా పూసల సుబ్బయ్య సందు, చందయ్య నగరు తదితర ప్రాంతాల్లో తిరగడం జరిగింది. నూరి ఫాతిమా గారు ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రేమ అభిమానాలతో ఆదరిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమాన్ని మంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. 2024లో కూడా ప్రజా సంక్షేమమే గెలవాలి అని చెప్పి నూరి ఫాతిమా గారు, మహమ్మద్ ముస్తఫా గారు తనేరానటువంటి నూరి ఫాతిమా గారు, ఎందుకంటే 2 పర్యాయాలుగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి గొడవలకు తావు లేకుండా సామరస్యంగా మంచితనానికి మారుపేరుగా ముస్తఫా గారు, అదేవిధంగా అభివృద్ధి పనుల్లో ఆయన ఎప్పుడూ అభివృద్ధి ముందుగానే ఉంటాడు. తన వంతుగా ప్రతి ఒక్క అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నాడు. ఇంకా జరగాలని చెప్పి నూరి ఫాతిమా గారు కూడా మన 8వ డివిజన్లో కూడా చాలా వరకు ఇంకా టెండర్ స్టేజ్లో చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తను వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయిస్తానని చెప్పి ప్రజలకు కూడా మాటిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా 8వ డివిజన్లో ప్రేమ అభిమానాలతో అందరూ ఆహ్వానించి
ప్రతి ఒక్కళ్ళు వారి 2 ఓట్లను ఒకటి పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య గారికి, అదేవిధంగా నూరి ఫాతిమా గారికి 2వ ఓటుకు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మస్తాన్ వలి ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మోడీ రాజకీయ ప్రసంగాలు ఉన్నాయని మండిపడ్డారు. ఆయన చాతకానితనం వలన భారతదేశం అన్ని విధాలుగా నష్టపోయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా కూటమి అభ్యర్థులు జంగాల అజయ్ కుమార్, మస్తాన్ వలి మాట్లాడారు. ఈసారి మోడీ గెలిస్తే ఇక ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ద్వారానే లౌకికవాదం పరుడు విల్లుతుందని తెలిపారు. గుంటూరు నగరానికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే రాజకీయ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేసే ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. నగరానికి విచ్చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నుంచి పోటీ చేసేటటువంటి అందరూ సిపిఐ పార్లమెంట్ అభ్యర్థి, మంగళగిరి నుంచి సిపిఎం అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు తాడికొండ, మరి అట్లానే పొన్నూరు, తెనాలి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ షర్మిలారెడ్డి గారి యొక్క కార్యక్రమం. ఇవాళ షర్మిలారెడ్డి గారు ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి లోపాయికారిగా నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా వ్యాపార భాగస్వామి, రాజకీయ భాగస్వామిగా ఉన్నాడో చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. సలహాదారుల చేత, తోకల చేత సమాధానం కాదు, కానీ గుడ్డకాల్సి నెత్తి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు దేశంలో, నరేంద్ర మోడీ గారు దేశాన్ని భారత్ని పేద భారతదేశంగా, ధనిక భారతదేశంగా, మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద, చివరకు తినే తిండి పేరు మీద, కట్టుకునే బట్టల పేరు మీద కూడా ఈ దేశాన్ని చీల్చి బలహీనపరచాలనే ప్రయత్నం, భారతీయుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి విషాన్ని చిమ్మి ఘర్షణ సృష్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో, భారతీయులందరూ ఒక్కటే, భారత జాతి ఒక్కటే, అన్న, మామ, బాబాయ్, పిన్ని అనేటటువంటి ఒక ఐక్యమత్యంతో పనిచేసేటటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. ఇది సిద్ధాంతపరమైనటువంటి పోరాటం నడుస్తుంది దేశంలో. ఇండియా కూటమిలో 14 నుంచి 17 పార్టీల కూటములు ఏర్పడిపోయినాయి. ఎందుకో తెలుసా? నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాలు భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం. ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున సిపిఐ అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. నా గుర్తు కంకి కొడవలి. ఇండియా కూటమి ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మోడీ గెలవటం అంటూ జరిగితే ఇక భవిష్యత్తులో ఎన్నికలు ఉండవు. ఈ ఎన్నికల్లో మోడీ గెలవటం అంటూ జరిగితే ఈ దేశంలో మైనార్టీల ప్రాణాలకు రక్షణ ఉండదు. ఈ దేశంలో మోడీ గెలవటం అంటూ జరిగితే క్రైస్తవుల ప్రార్థనాలయాలు కూడా ఉండనివ్వడు. అలాగే నిన్న ఎక్కడో మాట్లాడుతా గతంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో తాను ఓడిపోతాననే భయం స్పష్టంగా మోడీలో కనపడినందువల్ల ఒక అస్త్రాన్ని జనంలోకి, హిందువుల్లోకి వదిలిపెట్టాడు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా తీసుకెళ్తారని నరేంద్ర మోడీ చెప్పడం అంటే నరేంద్ర మోడీ మీద జ్యుడిషియరీ యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని సుమోటోగా తీసుకొని కేసు పెట్టవచ్చు. అలాగే ఇవాళ ప్రజలు విఘ్నులు, ప్రజలు చాలా విఘ్నులు.
ఎవరు ప్రజల కోసం ఉన్నారో, ఎవరు గెలిచి అడ్రస్ లేకుండా వెళతారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పెంబసాని అనే నేను అంటూ ఒక ఆర్థిక తిమింగలం గుంటూరు పార్లమెంటును మింగటానికి వచ్చింది. ఆ తిమింగలం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, నీ దగ్గర డబ్బు అమెరికా డబ్బు, అమెరికా డబ్బుతో భారత ప్రజలందరినీ కొనేద్దాం తినేద్దామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు, నీతి సూత్రాలు పలుకుతూ ఉన్నావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.